కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక ఇంటర్స్టేట్ అప్డేట్ చూస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వేయటం లేదు. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది ఏక్నాథ్ షిండే శివసేన. బీహార్ ఎన్డీఏ ఫార్ములా మహారాష్ట్రలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సేన ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏక్నాథ్ షిండే పట్టుదలతో ఉన్నారని సమాచారం. డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకునే ప్రసక్తి లేదంటున్నారు. ఏక్నాథ్ షిండే ఫేస్తోనే మహాయుతి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిందని, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు శివసేన నేతలు. బీజేపీ తమకు సీఎం పోస్టు హామీ ఇచ్చిందంటూ కొత్త విషయం తెరపైకి తెస్తున్నారు. అయితే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, షిండే శిబిరం నేతల మధ్య మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. షిండేనే సీఎం కావాలని శివసేన నేతలు కుండ బద్దలు కొట్టారట. దీంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. అత్యవసరంగా ఢిల్లీకి రావాలని ఫడ్నవీస్కి ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవి కేబినెట్ కూర్పుపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు ఫడ్నవీస్. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటుగా అజిత్ పవార్, ఎన్సీపీ కూడా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలంటున్నాయి. అయితే షిండే రాజీకి సిద్ధంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహా ఉత్కంఠ ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ముందుకెళ్లాలన్నది బీజేపీ హైకమాండ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. శాఖల కేటాయింపులు, కీలక పదవుల పంపకాలు కొలిక్కొచ్చిన తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కాస్త ఆలస్యం అవుతోందంటున్నారు మహారాష్ట్ర బీజేపీ నేతలు.